ఇప్పుడు మనకు ముందున్నటువంటి లక్ష్యం జూబ్లీహిల్స్ గెలవడం. మొన్నటి ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. ఇప్పుడు అక్కడ సానుభూతి పేరు మీద జూబ్లీహిల్స్లో ఓట్లు అడిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ కూడా ప్రజల విజ్ఞతతోటి కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో బలం ఇవ్వడానికి గెలిపించేటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారనే మాట సందర్భంగా మనవేస్తూ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్మోహమాటంగా చెప్తాం. వేరే నిరంకుశంగా ఒక నియంతృత్వ పార్టీలాగా ఉండదు మాది. దీన్ని కూడా పెద్ద చూస్తూ ఉన్నారు. అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉన్నది. ఆ పార్టీలో కూడా చాలామంది అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఉన్నా వాళ్ళు బయటకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. తప్పకుండా మాకు స్వేచ్ఛ, మా దగ్గర ఉండేటటువంటి క్యాండిడేట్స్ యొక్క ఆకాంక్షను చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఓడినా, కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈడమన్న ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుందా? రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా? కానీ ప్రజలకు మేలవుతుంది. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇండ్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా గులగొట్టింది, పొద్దుగాలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు. నేను మీ అందరికీ ఒక్కటే ఒక్క భరోసా ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు నేను మీ జూబ్లీహిల్స్ని ఆనుకొనే ఉన్నాం. పిలిస్తే 10 నిమిషాల్లో మీకు అండగా మేముంటాం, మీ దగ్గర వచ్చి నిలబడతాం. సునీతమ్మకు కుడి చేయిగా ఎడమ చేయిగా అండదండలుగా ఉంటాం. కార్యకర్తలకు మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీరొక్క మెసేజ్ పెట్టినా, ఒక్క పిలుపుకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ధైర్యంగా ముందుకు పోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ, మనకు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. మనకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మరి ఆ పోరాట స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసి కట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇది మనందరి బాధ్యత. వచ్చే నెల రోజులు కలిసి కట్టుగా పనిచేద్దాం. మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి, మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు. మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాబినెట్ను, మంత్రుల్ని అందరినీ దించారు. మరి ఆ సమయంలో మనము కూడా కలిసి కట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరు చూశారు. తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, పీజేఆర్ తనయుడు. కానీ నేను సునీతమ్మకు తమ్ముడిగా, ఆ పిల్లలకు ఒక బాబాయిగా నేను అండగా ఉంటా, సునీతమ్మను గెలిపిస్తా అని గొప్ప మాట చెప్పారు. మరి విష్ణును మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కలిసి కట్టుగా, అందరం కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించాలి. నాకు నిన్న మొన్న మన శాసనసభ్యులు, మన కార్యకర్తలు చెప్తున్నారు, అన్న ఎక్కడ పోయినా हर गली में, हर बस्ती में, हर घर में एक ही बात बोल रहे, हम कार के लिए वोट देंगे, केसीआर के लिए वोट देंगे, हम कांग्रेस को हराएंगे। हाइड्रा मुर्दाबाद की बात हर घर में सुन रहे, हर बस्ती में सुन रहे बोल के जो लोग अपने कार्यकर्ता, अपने लीडर मुझे बता रहे थे, मुझे पूरा भरोसा కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్లు కొట్లాడుడు మనకు కొత్త కాదు, ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు. హైదరాబాద్ లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన నెత్తుర్లనే పోరాటం ఉన్నది. మరి 25 ఏళ్లలో ఎన్నో ఎన్నికలు, ఎన్నో ఉప ఎన్నికలు, ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా, కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు, గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ. మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా, బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే
బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైదరాబాద్ రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాది పెట్టుకోవాలి. మోసపోతే గోసపడతారు. ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు, రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు. వాళ్ళందరూ చూస్తున్నది జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. మీరు జూబ్లీ హిల్స్ లో గట్టిగా కడుపులకెళ్ళి గుద్దితే రాష్ట్రంలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు వస్తాయి. మీరు కడుపులకెళ్ళి కాంగ్రెస్ ను గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అందుకే రాష్ట్రం అంతటా మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఏం తీర్పిస్తుంది, మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తుందా లేదా అని మీ దిక్కే చూస్తా ఉన్నారు. ఉద్యోగాల కోసం మోసపోయిన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలలో కనీసం ఇవాళ 5% కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇయ్యలే. కనీసం 10,000 ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పి ఇయ్యకుండా మోసం చేసిండ్రు. ఆ మోసపోయిన తమ్ముళ్ళు మోసపోయిన చెల్లెళ్ళు మొత్తం జూబ్లీ హిల్స్ దిక్కు చూస్తున్నారు. మా అన్నలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా కోసం నిలబడతారా లేదా అని చెప్పి మోసపోయిన తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్ల నుంచి బస్సు డ్రైవర్ల దాకా అందరూ మీ దిక్కు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమయ్యా హామీలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డి అంటే, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంటుండు. ఎవరు తిరుగుతారమ్మా లంకె బిందెల కోసం? అర్ధరాత్రి తువ్వాల కప్పుకొని తట్టపార పట్టుకొని ఎవడు తిరుగుతాడు? ఎవరు గాళ్ళు ఎవరో తిరుగుతారట, దొంగలు పాకెట్ మార్గాలు. ఒక గసంట ఆయన ఇయ్యాల మన కర్మ ముఖ్యమంత్రి అయ్యిండు. ఎంత ఘోరం అంటే, ఎంత అన్యాయం అంటే, ఎన్నడూ ఇంత దివాలాకోరు మాటలు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలే. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దొంగ లెక్క చూస్తుడే కాదట, నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నన్ను కలవలిస్తారేనా అంటుండు. గిసొంటోడు మన ముఖ్యమంత్రి. అందుకే నేను మీకు దండం పెట్టి చెప్పేది జూబ్లీ హిల్స్ లో ఉండే మా అన్నదమ్ములకు, కాంగ్రెస్